ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే మాల సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనాన్ని కూడా ఇక మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీల ఎత్తుగడలలో భాగంగానే ఈ యొక్క విచ్ఛిన్నంగా చేయడమే ఈ యొక్క ప్రధానంగా పార్టీల యొక్క ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్ప ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలను అణిచివేత గురి చేసే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని చెప్పి ఇప్పటికే మాల సోదరులు హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మహాసింహగర్జనకు వెళ్తున్నటువంటి మాల సోదరులతో మనం ఉన్నాం. దానికి సంబంధించి వారిని అడిగి చెప్పండి, ఎందుకు వెళ్తున్నారు హైదరాబాద్? మాకు ఏదైతే మాలలకు వ్యతిరేకంగా ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఆర్టికల్ 321 వ్యతిరేకంగా అవుతుందో దాని గురించి ఈరోజు డిసెంబర్ 1 నాడు మాలల సంఘటిత శక్తిని చూపడానికి ఈరోజు పరేడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి మాలల సింహగర్జనకు సిద్దిపేట నుండి వెళ్తూ ఉన్నాము. మా సత్తా చాటి ఈ దేశానికి ఈ మారుమూల దేశాలకు కూడా తెలియజేయడానికి మాలల సంఘటిత శక్తిని చూపేందుకే మేము వెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే ఈ రాజకీయంగా చూసుకున్నట్టయితే ఒత్తిడిల వల్ల అనుకుంటున్నారా, లేకపోతే విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారా అనుకుంటున్నారా? అయితే రాజకీయ శక్తులు మాల మాదిగలకు ఇస్తార్లో తాడు పోసి కుక్కర్లో కొట్లాడబెట్టినట్టు ఒక క్రిమినల్ తోటి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యము. ఎందుకంటే ఆర్టికల్ 321 ఏం చెప్తుందంటే టోటల్ మన పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కలిసి రాజముద్ర వేస్తేనే ఈ యొక్క ఆర్టికల్ సవరణ జరుగుతూనే ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే చేస్తున్నారో దాన్ని తప్పని తెలియడానికి మేము వెళ్తూ ఉన్నాము. ఓకే, అంటే మీరు చెప్పండి, మీరేం చెప్తారు? ఈ యొక్క సంఘటనలు చూస్తుంటే ఒక అన్ని రాజకీయ పార్టీల ఒత్తిళ్ల వల్ల ఈ యొక్క మాలలకు అన్యాయం జరుగుతుందని అనుకోవచ్చా? తప్పకుండా సార్. వాస్తవానికి భారతదేశ సమున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే తప్పుదోవ పట్టించేటువంటి మందకృష్ణ మాదిగ గారు ఏం చేశారంటే ముఖ్యంగా మరి ఏబిసిడి వర్గీకరణ అంటూ మాదిగలం ఎక్కువ జనాభా అధిక సంఖ్య జనాభా ఉన్నామని తప్పుడు లెక్కలు చెప్పి మాలలకు సంబంధించి మాల సమీకరణ వర్గాలకు సంబంధించినటువంటి వారికి సరి అయినటువంటి లెక్క ఇవ్వకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మాలలు తక్కువగా ఉన్నారు మేము ఎక్కువగా ఉన్నామని చెప్పి విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాకు ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి తప్పుదో పట్టించినటువంటి మందకృష్ణ మాది యొక్క 30 సంవత్సరాల పోరాటాన్ని మరి మేము అది నిజం కాదు, ఇది తప్పు అనేటువంటి విషయాన్ని మరి తెలిపి మరి అన్ని సామాజిక వర్గాలకు మాల సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా మరి మేము పోరాటం చేస్తున్నాము. ఇది న్యాయబద్ధమైనటువంటి పోరాటము. మరి ఏబిసిలో వర్గీకరణ అనేది అవసరం లేదు. ఈ విషయాన్ని కూలంకషంగా తెలపడం కోసం స్పష్టమైనటువంటి హామీ తీసుకోవడం కోసం స్పష్టమైనటువంటి మాలల ఐక్యతను చాటడం కోసమే మాలల సింహగర్జనను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం సంబంధించి అన్నదమ్ముల్లా మేము కలిసి ఉన్నాం, కానీ ఇప్పుడు మనం విచ్ఛిన్నం చేయడానికి ఈ యొక్క రాజకీయ పార్టీలు చేసిన కుట్రలో భాగంగా అని చెప్పి మాల సోదరులు చెప్తున్నారు. మాల సోదరు ఉన్నారు, చెప్పండి మీరేం చెప్తారు ఆ విషయంలో? మేము వాళ్ళే అంటే మాదిగలే ఎక్కువ లబ్ధి పొంది మాలలపై రుద్దడం సరైంది కాదు. మేము సింహగర్జనకు బయలుదేరి మా సత్తా ఏందో చూపెట్టాలని మేము అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. మా యొక్క గర్జన ద్వారానన్నా రాజకీయ పార్టీలకు ఒక తల వంచే విధంగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణను రద్దు చేయాలి. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి మాకు ఈ యొక్క చిచ్చు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతుందని చెప్పి స్థానిక మాల సోదరులు మరొకరున్నారు. సార్ చెప్పండి, మీరేం చెప్తారు ఆ విషయంలో? మాల మాదిగలు కలిసి ఉంటే మా రాజకీయ మనుగడ లేకుండా అయిపోతుందని చెప్పేసి ఈ అగ్రవర్ణాలు కుట్ర చేసి మమ్మల్ని విభజించు పాలించు అనేటువంటి ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చినారు. అది ముఖ్యమైన నాయకుడు చంద్రబాబు నాయుడే దీన్ని 2004లో శ్రీకారం చుట్టిండు. అయినా కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కొట్టివేసింది. మందకృష్ణ మాదిగ చేసినటువంటి ఈ వర్గీకరణను, చంద్రబాబు చేసినటువంటి వర్గీకరణను కొట్టివేస్తే కూడా మళ్ళీ వీళ్ళంతా మందకృష్ణ లాబింగ్ చేసి కిషన్ రెడ్డి మన ప్రధానమంత్రి వీళ్ళంతా లాబింగ్ చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ధర్మాసనాన్ని సృష్టించి ఈ తీర్పు చెప్పిండు. దాన్ని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. మనం కలిసి ఉంటేనే ముద్దు. అన్నదమ్ములాగా ఉన్న మనల్ని విడదీసినందుకు వాళ్ళకు మీరు కూడా అన్యాయం అయిపోతారు. అందరం కలిసే ఉండాలి, కలిసి ఉంటేనే ముద్దు. ఓకే, అంటే ఈ సింహగర్జన తర్వాత రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం ఉందని అనుకోవచ్చు? తీవ్రమైన పోరాటాలు చేస్తాం మేము కూడా. ఇది విడిచిపెట్టే సమస్య లేదు.
అందరినీ కలిసిమెలిసి ఉండే విధంగా అందరినీ ముందుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప ఇట్లా విచ్ఛిన్నం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతుందని చెప్పి మాల సోదరులు కూడా ఈ యొక్క గర్జనకు వెళ్తున్నటువంటి సోదరులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.